అందరికీ నమస్కారం అండి. ఈరోజు విజయవాడలోని గ్రాండ్ హోటల్ అంటే లబ్బీపేటలో గ్రాండ్ హోటల్ అని ఉంది. దాని పక్కనే బందర్ కెనాల్ బండ్ మీద ఒక పార్క్ ఉంది. మేము రెగ్యులర్గా వాకింగ్ చేస్తుంటాం. ఆ పార్క్లో మన వాకింగ్ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, ఆ పార్క్ యొక్క మంచి చెడ్డలు ఏంటనేది మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం ఇప్పుడు ఆ గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయితే ఒక ఫర్లాంగ్ పొడవు ఉంటుంది. గ్రీనరీ అది సూపర్గా ఉందన్నమాట, చాలా బాగుంది. మనం ఏంటంటే రెగ్యులర్గా ఇక్కడికి వస్తే మనకు చాలా బాగుంటుందనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. సో మీరందరూ వాళ్ళు చెప్పబోయేది వినండి. ముందుగా మనకి బిఎన్ రాజు గారు అని చెప్పేసి మన వాకింగ్ ఫ్రెండ్, చాలా కాలంగా మేము కలిసి వాకింగ్ చేస్తున్నాం. సో ఆయన గురించి తెలుసుకోవడమే కాకుండా ఈ పార్క్ మీద ఆయన ఒపీనియన్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. నమస్కారం రాజు గారు. నమస్కారం అండి. చెప్పండి. నా పేరు బదరీ నారాయణ రాజు. నేను బృందావన్ కాలనీ లబ్బీపేటలో గ్రీన్ ల్యాండ్స్ ఫంక్షన్ హాల్ దెరమట ఉన్నటువంటి శివసాయి సదన్లో ఉంటాను. నేను రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఈ పార్క్ వాకింగ్కి వస్తాను. పార్కు చాలా బాగుంది, న్యాచురల్గా ఉంటుంది. దెరమటనే ఉన్న బందర్ కాలువ ఉంది, కాలువ వాటర్ కూడా కనిపిస్తుందండి. ఇవన్నీ కూడా చాలా బాగా సమకూర్చారు కార్పొరేషన్ వాళ్ళు. వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేసి వాకర్స్, ముఖ్యంగా మహిళలకి బాగా ఇది అందుబాటులో ఉంది. మహిళలు వచ్చి కనుక దీన్ని సద్వినియోగం చేసుకుంటే మన లబ్బీపేట కాలనీలో అందరికీ ఆరోగ్యాలు ఇంకా బాగుంటాయి మెరుగ్గా. ఆ ప్రయత్నం మనందరం కలిసి చేద్దాము. మార్నింగ్ అండ్ ఈవినింగ్ 2 పూట్ల కూడా ముఖ్యంగా వయసులో పెద్దవాళ్ళు ఎక్కువగా వస్తున్నారు. వాళ్లే కాకుండా మిగతా వాళ్ళు కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటే చాలా బాగుంటుందని నా అభిప్రాయము. అంటే ఇప్పుడు ఈ పార్కులో గ్రీనరీ అనేది ఒక ప్రత్యేకత. దాన్ని ఆనుకుని బందర్ కాలువ ఉండటం, తర్వాత ఈ క్రాస్ వెంటిలేషన్ అంటే ఎక్కడ కూడా మీకు ఒక ఫర్లాంగ్ దూరమే ఉంది. దట్టు ఎక్కువ మంది రానందువల్ల డస్ట్ కూడా లేదు. ఒకవేళ డస్ట్ కొంచెం ఉన్నా కూడా క్రాస్ వెంటిలేషన్ మూలంగా మనకి అసలు పొల్యూషన్ ఫ్రీ ఆల్మోస్ట్ అనిపిస్తుంది. సో మీరు విజయవాడలో ఇంకా వేరే వేరే వాకింగ్ ట్రాక్స్ చూస్తుంటారు కదా, దాంతో పోల్చుకుంటే ఈ ట్రాక్ వలన మనకి బెనిఫిట్స్ ఏంటనేది కూడా మీ ఒపీనియన్ చెప్పండి. మిగతా పార్కులు కూడా చూశానండి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే కాలువ అంచునే ఉండటం, మనకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఫ్రెష్ గాలి, ఎయిర్ 2 దొరుకుతుంది మనకి. వీటిని ఆస్వాదిస్తూ మనం వాకింగ్ చేసినట్లయితే తప్పనిసరిగా మనకి బ్రీతింగ్ బాగుంటుంది. అన్ని విధాలా ఇది ఉపయోగకరంగా ఉంటుందని నా అభిప్రాయం. నమస్తే అండి. పార్కు 10 ఇయర్స్ నుంచి మేము వాకింగ్కి రెగ్యులర్గా వస్తున్నామండి. అన్ని విధాలుగా బాగుంది. హెల్త్ ఆస్పెక్ట్లో కూడా మెడిటేషన్ చేసుకోవచ్చు, యోగా ఎక్సర్సైజులు, వాకింగ్ చేయటం వల్ల హెల్త్ ఇంప్రూవ్మెంట్ కూడా బాగుంది. దీన్ని అందరూ ప్రాపర్ యూటిలైజ్ చేసుకుంటే అందరికీ బాగుంటుంది అనేది మా అభిప్రాయం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మనం ఇంకొంతమంది మన వాకింగ్ ఫ్రెండ్స్తో మాట్లాడదాం. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ అండి. ఐఎమ్ రెగ్యులర్లీ కమింగ్ హియర్. ఓకే, ఐఎమ్ ఇంటూ ద ఆటోమొబైల్ బిజినెస్ actually. I have a premium brand workshop in 100 feet road. Okay, ఐఎమ్ స్టేయింగ్ నియర్ బై. ఇక్కడే దగ్గరలోనే ఉంటాను నేను, మా బృందావన్ కాలనీలో. సో ఐఎమ్ రెగ్యులర్లీ కమింగ్ టు ద పార్క్ యాక్చువల్లీ ఫర్ ద వాకింగ్ పర్పస్. ఎన్వైరాన్మెంట్ కానివ్వండి, ఇక్కడి పీపుల్ ఆల్సో వెరీ గుడ్. వీ మీట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఓకే, న్యూ ఫ్రెండ్స్. సో ఐఎమ్ రియల్లీ ఎంజాయింగ్ కమింగ్ హియర్ ఎవ్రీ డే. ఓకే, so that I recommend people also to come here. I am into the automobile business. I do the maintenance service department nadi. I take care of all the routine preventive and breakdown maintenance. I do the denting painting job also. Okay, so this is my services. If anybody wants to come to me, so they can come to me also. Okay, I will give the genuine service to the customers. ఇప్పుడు మీరు బందర్ కెనాల్ చూస్తున్నారు కదా, కాలువలో వాటర్ ఫ్లో అవుతుంది. ఈ ఫ్లో అవటం, ఈ గ్రీనరీ మీద మన వాకర్స్ యొక్క అభిప్రాయం తెలుసుకుందాం. చెప్పండి సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. దీంట్లో మనం కవర్ చేసేది ఏంటంటే గ్రీనరీ యాజ్ వెల్ యాజ్ ద ఫ్లోయింగ్ వాటర్ గివ్స్ లాట్ ఆఫ్ ఆక్సిజన్ యాక్చువల్లీ. ఓకే, సో ద ఎన్విరాన్మెంట్ ఆఫ్ వాకింగ్ హియర్ దే వెరీ గుడ్ ఫర్ ద హెల్త్ యాక్చువల్లీ. యూ విల్ గెట్ insufficient oxygen actually. I recommend people here, those who are staying near to these apartments and all, Brindavan Colony,
ఫకీర్గూడెం బ్యాక్ సైడ్ ఉంటుందండి. ఇది గ్రాండ్ హోటల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. యూ కెన్ సే జస్ట్ బిహైండ్ ద గ్రాండ్ హోటల్. ఓకే, సో ఐ రికమెండ్ పీపుల్ ప్లీజ్ కమ్ హియర్, ఎంజాయ్ ద వెదర్, ఎంజాయ్ ద ఎన్విరాన్మెంట్. ఓకే, అండ్ fresh air. You can have a good oxygen in this area which is a flowing water. Okay, so I recommend people please come and make your health good.